ఆంధ్రమాత అనగానే మనకు గుర్తొచ్చేది గోంగూర. గోంగూరలో ఉన్న పోషక విలువలు అయితే మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అండి. ఆ పుల్ల పుల్లగా దేంట్లో వేసుకున్నా కూడా ఆ హై లెవెల్ రుచినిచ్చే మనకు గోంగూరతో ఏ వంటకం చేసుకున్నా కూడా అదిరిపోద్ది. మరి అలాంటిది పప్పు చేసుకుంటే హాయ్ అండి, వెల్కమ్ టు పొరిగింటి పులిహోర రుచులు. మనము గోంగూర ఎంత తింటే అంత మంచిది అనుకుంటూ ఉంటాం కదా. బట్ అలాంటి గోంగూరతో పప్పు చేసుకుంటే ఎలా ఉంటుందో మనం ఈరోజు చూడబోతున్నాము. ఈ వేడి వేడి పప్పులో వేడి వేడి అన్నం మీద వేసేసుకునేసి కాస్త నెయ్యి వేసుకొని ఒక అప్పడం నంచుకొని తింటే ఆహా, ఆ రుచి ముందు ఏ బిర్యానీలైనా కూడా దిగదుడిపోయానండి. సో అంత కమ్మని ఆకుకూర పప్పు అయినటువంటి వన్ ఆఫ్ ద ఆకుకూర అయినటువంటి గోంగూరతో చేసిన పప్పుని ఈరోజు పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూపించబోతున్నాను. మరి ఇంకెందుకంటే ఆలస్యం, మీరు కనుక మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. లెట్స్ గివ్. దీనికోసం మనం ముందుగా ఒక టీ గ్లాస్ నిండగా పప్పు వేసేసుకోవాలి, కందిపప్పు. ఈ కందిపప్పుని ఒక గిన్నెలో వేసేసుకునేసి నీట్గా వాష్ చేసుకోవాలండి. ఒక 2-3 టైమ్స్ అయినా లోపల నుంచి నురగొచ్చినట్టు వస్తుంది కదా. సో అదంతా పోయేంత వరకు బాగా మనము కలుపుకుంటూ నీట్గా మనం దీన్ని కడిగేసేసుకునేసి ఇప్పుడు ఇందులో 250 ml వాటర్ యాడ్ చేసుకొని పెట్టేసుకోండి. మనకు ఇది నానేదానికి ఛాన్స్ ఉంటుంది. కొద్దిగా ఎక్కువ వాటర్ పోసేయకుండా జస్ట్ 250 ml వేసుకున్నామంటే మనకు సరిపోద్దండి. సో అలానే మనకు వచ్చేసి ఒక 50 grams వరకు కారం ఎక్కువ ఉన్న మిరపకాయలు తీసుకోండి. అంటే మరీ కారం తక్కువ అయితే మనకు పులుపు మీద కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. సో కారము ఉన్న మిరపకాయలు, ఒక ఆనియన్, 3 మీడియం సైజ్ టొమాటోస్ తీసుకోండి. అలానే కొద్దిగా కొత్తిమీర తీసుకునేసి ఒక 2-3 రెబ్బల కరివేపాకు కూడా తీసేసుకోండి. అన్నిటినీ నీట్గా వాష్ చేసుకునేసి రెడీగా పెట్టేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇక మన మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన గోంగూర విషయానికి వస్తే, నేను ఇక్కడ లేత కట్ట కాబట్టి 3 తీసుకున్నానండి, లేత ఆకు అనేసి. సో ఆకు మొత్తాన్ని కూడా వేసుకునేసి ఒక గిన్నెలో వేసి పెట్టేసుకున్నాను. మీకు కనుక ఒకవేళ ముదురు గోంగూర దొరికిందంటే ఒక 2 కట్టలు తీసుకోండి. 2 నుంచి 2.5 వరకు ఆ కట్టల ఆకు తీసుకోండి. మనకు పులుపు ఎక్కువ ఉంటుందండి ముదురు ఆకుల్లో, లేత ఆకులు అయితే పులుపు తక్కువ ఉంటుంది. సో ఇంక మనం చింతపండు వాడము. ఇలా నీట్గా ఒక 4-5 టైమ్స్ వాష్ చేసుకునేసి ఒక స్ట్రైనర్లో వేసి పెట్టేసేసుకోండి. ఓకేనా. అలానే సాల్ట్ టేస్ట్కి తగినంత మీరు 1.5 స్పూన్ తీసుకోండి, మనం అందులో ఎంతకాలం వాడుకుందాం. అలానే పసుపు, ఒక 2 చిటికెళ్ళ ఇంగువ, ఒక 7-8 రెబ్బల వెల్లుల్లి, పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వచ్చేసి ఒక 4 తీసుకోండి. ఒక 30-40 మినిట్స్ కల్లా మనం తీసుకున్న కందిపప్పు అనేది బాగా నానిందండి. వాటర్ కూడా మనం వేసిన దానికంటే ఎక్కువగా కొద్దిగా డబల్ అయ్యాయి కదా సైజులో. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్గా మనము ఈ పచ్చిమిర్చిని బుజ్జి ముక్కలు కట్ చేసుకున్నాం అనుకోండి. తినేటప్పుడు చాలామంది తీసి పడేసి అలవాటు ఉంటుంది కదా. సో ఇన్ని చిన్న ముక్కలు అయితే తెలియదండి తినేటప్పుడు. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ కొండ తీసేసుకోండి. అందులో మనం వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకుంటే అడుగంటకుండా ఉంటుందని వేస్తారు. సో ఇప్పుడు ఇందులో మనము నానబెట్టుకున్న పప్పు వేసేసి అలానే పచ్చిమిర్చి ముక్కలన్నీ కూడా యాడ్ చేసుకోండి. పసుపు కూడా యాడ్ చేసుకునేసి దీన్ని మనము స్టవ్ మీద పెట్టేసేసుకోవాలి. ఫ్లేమ్ ఆన్ చేసుకునేసి ఒక్కసారి కలిపేసేసుకునేసి ఇందులోనే పప్పు అంతా మునిగేంత వరకు మనం వాటర్ యాడ్ చేసుకుందామండి. ఇప్పుడు ఇక మూత పెట్టేసుకునేసి పప్పు ఉడికేంత వరకు మనం దీన్ని ఉడకబెట్టేసేసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుకుంటూ. ఈ లోపల ఇది ఉడికే లోపల టొమాటోస్ని ఇలా చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి పెట్టేసుకునేసి పప్పు ఒక 15-20 మినిట్స్ కల్లా మనం తీసుకునే పప్పును బట్టి కూడా ఉంటుందండి. కొన్నిసార్లు త్వరగా ఉడుకుద్ది, కొన్నిసార్లు లేట్ అవుద్ది. సో మీరైతే చెక్ చేయండి. ఒక పప్పు చిన్న ఒక పప్పు ముక్క తీసుకుని ఇలాగ ప్రెస్ చేసి చూస్తే సాఫ్ట్గా అయిపోతే ఇంకా ఇప్పుడు ఇందులో మనం ఆల్రెడీ వాష్ చేసి పెట్టేసుకున్నాం కదా గోంగూర, అది యాడ్ చేసేయండి. నేను చెప్పాను కదా కరెక్ట్గా 3 గబ్బిళ్ళు వచ్చిందని. సో ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేసుకొని మూత పెట్టేసేయండి. ఇప్పుడైతే కలపద్దు. సో అదే ఆటోమేటిక్గా ఉడికిన తర్వాత మనకు లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి జస్ట్ ఇలాగా కాసేపటికి ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఒక్కసారి కలిపేసేసుకునేసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడకనివ్వండి. మనకి ఏంటంటే టొమాటో కొద్దిగా సాఫ్ట్ అయితే సరిపోద్ది. పప్పు అంతా కూడా మనకు ఇలాగ ఆకంతా కూడా బాగా మెల్ట్ అయిపోద్దండి కొద్దిగా ఉడికే తలికి. నేను తీసుకుంది లేతటి ఆకండి, సో అందుకే చాలా స్పీడ్గా ఉడికింది. ఓకేనా. సో ఇప్పుడు ఇలా మొత్తం కూడా మనకి ఇలా ఉడికిన తర్వాత దీన్ని ఇంకా దింపేసుకుందాం, ఫ్లేమ్ ఆఫ్ చేసుకునేసి. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకోండి. ఒక స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకునేసి పప్పు గుత్తి ఉంటుంది కదా దాంతో బాగా మ్యాష్ చేసుకోండి. మీరు ఒక సపోర్ట్ తీసుకునేసి జాగ్రత్తగా, వేడిగా ఉంటుంది కాబట్టి నీట్గా మొత్తం కలిపేసేసుకుంటూ ఇట్లాగా మొత్తం కూడా మ్యాష్ చేసుకునేయండి. పప్పు ఎనిపేసుకుంటాం కదా, ఈ పప్పు అనేది మరీ మెత్తగా అయితే ఎనపనాల్సిన అవసరం అయితే లేదండి. పప్పు అనేది మనకు కొద్దిగా పలుకుగా ఉన్నప్పుడు ఏంటంటే చాలా బాగుంటుంది తినేటప్పుడు. మరీ మెత్తగా మిక్స్ వేసినట్లయితే అవసరం లేదు. సో నేను చూపిస్తున్నాను కదా, ఇలా కనుక వేసేసుకునేసి ఇప్పుడు దీనికి మనము
పోపు రెడీ చేసుకుందాము. పోపు కోసము ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 3 to 4 స్పూన్స్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకునేసి ఆయిల్ కాగిన వెంటనే పోపు దినుసులు ఇందులో యాడ్ చేసుకోవాలి. వెంటనే మనము కరివేపాకు కూడా యాడ్ చేసుకునేసి ఇప్పుడు ఇందులోని ఎండుమిర్చిని ఇలాగా చిటికలుగా చేసుకుని వేసేసుకుందాము. ఇదంతా కూడా ఎండుమిర్చి అనేది కలర్ చేంజ్ అవ్వాలండి, కొద్దిగా డార్క్ కలర్ వస్తుంది కదా, ఆ టైంలో మనం ఇందులో కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసేసుకునేసి అందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఈ ఆనియన్ మొత్తాన్ని కూడా సాఫ్ట్ అయిపోయి కొద్దిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పుడు మనం అంతవరకు ఫ్రై చేసుకునేసి ఇందులోనే మనము ఇది చెప్పాను కదా నేను ఇంగువ అనేసి అది వేసేసుకోవాలి. ఇంగువ వేస్తే మంచి ఫ్లేవర్ ఉంటుందని వేస్తామండి. సో ఇలా అంతా వేసిన తర్వాత కాసేపు కలుపుకునేసి ఇప్పుడు ఇందులోనే మనము కొత్తిమీర ఉంది కదా సన్న కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని కాసేపు కలిపేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకునేసి మనం ఇప్పుడు ఆల్రెడీ మనము ఎన్ని పెట్టుకున్నాం కదా పప్పు, అది దీని మీద పెట్టేసేసుకునేసి ఈ పోపు అంతా కూడా ఈ పప్పులో యాడ్ చేసుకోవాలండి. సో పప్పులో యాడ్ చేసిన తర్వాత ఏంటంటే ఒకసారి కలిపేసేసుకునేసి మొత్తాన్ని కూడాను మనము దీన్ని లో ఫ్లేమ్లోనే కాసేపు ఉడకనివ్వాలి. అప్పుడు చాలామందికి పచ్చి వాసన వచ్చే ఆ ఛాన్స్ ఉండదండి. చాలామంది జస్ట్ పోపు వేసేసిన వెంటనే ఇంకా వేసుకుని తినేస్తూ ఉంటారు. అలా కాకుండా కాసేపు మనం స్టవ్ మీద పెట్టేసుకునేసి ఫ్లేమ్ ఆన్ చేసుకునేసి పప్పు అనేది ఇలాగ బబుల్స్ వచ్చేంత వరకు మనం కనుక ఉడకపెట్టుకున్నాం అనుకుంటే పచ్చి వాసన లేకుండా ఉంటుందండి. ఇది ఒక మంచి టిప్, మీరు కూడా ట్రై చేయండి. సో ఇంకా మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకునేసి సర్వ్ చేసుకుంటే సరిపోద్దండి. మనం ఎక్కడ కూడా చింతపండు వాడలేదు. ఒకవేళ చింతపండు తినకూడదు అనుకునే వాళ్ళకైతే ఇది ఒక మంచి సాస్. జస్ట్ మనం తీసుకున్న ఆ గోంగూరలో ఉన్న పులిపే సరిపోద్దండి. సో మీరైతే ట్రై చేస్తారు కదా, చాలా హెల్తీ రెసిపీ అండి, తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. వేడి వేడి అన్నంలో పైన పప్పు వేసేసుకొని కాస్త నెయ్యి వేసుకుని ఒక అప్పడం పెట్టుకొని తింటే టేస్ట్ అయితే అది తిరిగిపోయిందండి. సో మరి ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా ట్రై చేస్తారు కదా, తప్పకుండా ట్రై చేయండి. అలానే టేస్ట్ ఎలా ఉందో నాతో కామెంట్ చేసి చెప్పండి. లైక్ చేయండి. మీ ఇష్టమైన వాళ్ళకి హెల్తీగా ఉండాలనుకుంటే వెంటనే షేర్ చేసేయండి. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దండి. మనం త్వరలోనే 500 సబ్స్క్రైబర్స్ తెచ్చేసుకుంటాము. మీ సపోర్ట్ నాకు కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.